చెప్పు. లాస్ట్ మంత్ ఆగస్ట్లో కూడా నీ వల్ల ఒక యూకే క్లయింట్ మిస్ అయ్యాడు. ఎందుకు? మళ్ళీ ఏం తింగర్ సమాధానం చెప్పావు? అంటే అది మేడం, ఐ నీడ్ స్ట్రైట్ ఆన్సర్. మొన్న పోన్లే కదా అని వదిలేసా. ఈసారి నీ ఆన్సర్ కన్విన్సింగ్గా లేకపోతే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చెప్తాను మేడం, చెప్తాను. అది ఆగస్టు 14. మనకంటే ఒక రోజు ముందు పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు ఏం జరిగిందంటే, స్ట్రైట్గా పాయింట్కి రా. చెప్తాను మేడం. ఆ యూకే క్లయింట్ నన్ను ఆగస్టు 14న రాత్రి తెల్లారులు వాయించేశాడు మేడం. ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక నాకు ఆగస్టు 15th సెలవు కావాలి, మేమందరూ సెలబ్రేట్ చేసుకుంటామని అడిగాను మేడం. వెంటనే వాడు, మీరు ఆగస్టు 15th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఒక్క ముక్కలో సమాధానం చెప్పు అన్నాడు మేడం. అయితే దానికి నువ్వేం సమాధానం చెప్పావు? ఒక్క ముక్కలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని బాగా ఆలోచించి మిమ్మల్ని మా దేశం నుంచి తరిమి కొట్టినందుకు మేము ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పాను మేడం. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంతే, కాల్ కట్ అయిపోయింది. బాగా హట్ అయ్యాడు అనుకుంటా. ఖతం, బాయ్ బాయ్. ఏమైంది మేడం? నేను చెప్పింది నిజమే కదా? నువ్వు చెప్పింది నిజమే అయినా చెప్పే విధానం అది కాదు సీకే. ఈ జెండా పండుగను మరొకటో చెప్పాలి కానీ చచ్చి చెడి వాడిని బతిమిలాడుకొని మళ్ళీ ప్రాజెక్ట్ తెచ్చేసుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది తెలుసా? అప్పుడంత ఆలోచించలేదు మేడం. ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో? వాళ్ళ ప్రాజెక్టుల వల్లే మన కంపెనీలకు డబ్బులు వస్తున్నాయి, అందరికీ శాలరీస్ ఇస్తున్నాం. అవి కూడా మన డబ్బులే మేడం, మన దగ్గర నుంచి తీసుకెళ్ళి మళ్ళీ మనకి ఇస్తున్నారు. సీకే, నిజమే కదా మేడం నేను చెప్పింది, ఒకసారి ఆలోచించండి. సర్లే, ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్పి కన్విన్స్ చేస్తావు. ఒకసారి టీఎల్ని పిలు. ఓకే మేడం. ఏ టీఎల్. ఏమైంది మేడం? ఇప్పుడే కదా చెప్పాను. అయినా టీఎల్ని అలాగే నా పిలిచేది, మర్యాదగా రమ్మని పిలు. ఓకే మేడం. ఏ టీఎల్, మర్యాదగా ఎలా రా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.